విత్ యుగన్ మీ మనుకోట న్యూస్లో మనుకోట మేధావుల అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన వేదిక. అనునిత్యం ప్రజాపక్షమై జర్నలిస్టు ఉద్యమాలు అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చిత్తనూరి శ్రీనివాస్ గారితో ఈరోజు మనం విత్ యుగన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మనుకోట న్యూస్ స్టూడియోకు విచ్చేసినటువంటి చిత్తనూరి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మీరు గత కొన్నేళ్ల కాంచి అనేక ఉద్యమాలు జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అసలు జర్నలిజంలోకి రావాలని మీకు ఎలా అనిపించింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది జర్నలిస్ట్గా మీరు కొనసాగబట్టి? ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు వాటిని పరిష్కరించే క్రమంలో ఈ వృత్తి కొంతమేరకు ఫలప్రదం అవుతుందనే ఉద్దేశంతో మొదట వార్తా విలేకరిగా జర్నలిజం రంగంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం TV9 రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ దొంతు రమేష్ గారు నన్ను ఈ జర్నలిజం రంగానికి పరిచయం చేయడం జరిగింది. సుమారు ఇప్పటికి 24 సంవత్సరాలు ఈ జర్నలిజం రంగంలో వివిధ పత్రికల్లో పనిచేయడం జరిగింది. జర్నలిజం రంగంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు సాధ్యమైనంత మేర ప్రజలకు మన వంతు సహకారాన్ని అందిస్తూ నిరుపేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల్లో ప్రజలకు కొంతమేర సహాయం చేయడానికి ఈ జర్నలిజం రంగం నాకు ఎంతగానో ఉపయోగపడిందనే సంతృప్తి నాకుంది. 24 సంవత్సరాల నుంచి వెళ్ళి విజయవంతంగా ఈ ఫీల్డ్లో మీరు కొనసాగుతున్నారంటే చాలా సంతోషం. ఇప్పటి వరకు మొదలు ఏ పత్రిక అంటే ఏ రంగం అంటే ఏ సంస్థలో జాయిన్ అయినారు? ఇప్పటివరకు ఏ సంస్థలో మీరు ఏ పదవిలో కొనసాగినారు? నేను మొదట కురవి మండలం, మా సొంత మండలంలో వార్తా విలేకరిగా చేరడం జరిగింది. అక్కడ నుండి వార్తా మహబూబాద్ ఆర్సీ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. తర్వాత సాక్షిలో మళ్ళీ కురవి మండల రిపోర్టర్గా, తర్వాత తిరిగి సాక్షి డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, సాక్షి మహబూబాద్ రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం మహబూబాద్ రీజనల్ ఇన్ఛార్జిగా ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ గ్రూప్లో నేను పనిచేస్తున్నాను. ఇక ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నాను. అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కూడా నా వంతు పాత్రను పోషిస్తున్నాను. అయితే 24 సంవత్సరాలుగా మీరు జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. అంటే ఈ జర్నలిస్టుగా మీకు ఎటువంటి సంతృప్తినిచ్చింది ఇప్పటివరకు? మీరు చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా వెలికి తీసిన సంఘటనలు, ఏమైనా సమస్య సాల్వ్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? జర్నలిజం వృత్తిలో మొదట్లో వచ్చినప్పుడు ఉన్నంత వేగం, సమస్యలపైన దూసుకుపోయే తత్వం ప్రస్తుతం ఉన్న జర్నలిజం రంగంలో కొంత కొరవడిందని చెప్పక తప్పదు. ఎందుకంటే యాజమాన్యాలు జర్నలిస్టులపై మోపుతున్న భారం అయితే ఏంటి, వాళ్ళకు విధిస్తున్న టార్గెట్లు అయితే ఏంటి, ఒకప్పుడంత వేగంగా లేనప్పటికీ ఇప్పటికీ కూడా జర్నలిజం రంగం మాత్రమే అంతో ఇంతో అవినీతిని, ప్రజల సమస్యలను వెలికితీసే కార్యక్రమంలో ఉంది. మాకు ప్రత్యేకంగా చెప్పాలంటే కురవి మండలం వార్తా రిపోర్టర్గా పనిచేస్తున్న కాలంలో ఒక కురవి పక్కన ఉన్న నల్లెల గ్రామంలో ఒక గొప్ప హౌసింగ్ కుంభకోణాన్ని వెలికి తీయడం జరిగింది. అదొకటి. తర్వాత అక్కడ మండల పరిషత్ సమావేశ మందిరం కడుతున్న సమయంలో ముఖ్యమంత్రి వస్తున్నారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వస్తున్నారనే హడావిడిలో భవనం పూర్తి కాకుండానే నాసిరకం నిర్మాణం చేయడం, ఆ వార్తను మేము ప్రచురించడం. అప్పుడు నాతో పాటు పనిచేస్తున్న ఈనాడు జర్నలిస్ట్ శ్రీనివాస్ నేను కలిసి ఆ వార్తను ప్రచురించినప్పుడు ముఖ్యమంత్రి పర్యటన రద్దవడం, తర్వాత పోతే మండల పరిధిలో అనేక పథకాలలో లబ్ధిదారులకు కాకుండా అప్పుడు అధికార పార్టీకి చెందిన వాళ్ళు పంచుకునే కార్యక్రమాలను అడ్డుకోవడం, అవి పేద ప్రజలకు అందినప్పుడు మీ వల్లే మాకు ఈ పథకం దక్కిందని వాళ్ళు చెప్పినప్పుడు కలిగిన సంతృప్తి, ఇలా అనేక సందర్భాల్లో మహబూబాద్ ఆర్సీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సమయంలో ఐకేపీలో సుమారు 2 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీయడం, ఆ సందర్భంగా అనేక మంది అధికారులు సస్పెండ్ కావడం, బాధితులకు న్యాయం జరగడం, హౌసింగ్ కుంభకోణం కురవి మండలంలో వెలికి తీసినప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే వీఆర్ఓ స్థాయి అధికారి వరకు సస్పెన్షన్ గురి కావడం, ప్రత్యేక అధికారిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేయడం, ఇలాంటివి కొన్ని గుర్తుంచుకోదగ్గ సంఘటనలు. ఇకపోతే సామాజిక స్పృహతో చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. గ్రామాల్లో నిర్వహించే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వాటిని వార్తగా ప్రచురించడం, తద్వారా వారు సహాయం పొందడం, వారు మళ్ళీ వచ్చి మీ పత్రిక వల్ల మాకు సాయం జరిగిందని చెప్పడం, ఇలా 24 ఏళ్ల అనుభవంలో అనేక ఘటనలు అప్పుడప్పుడు స్ఫురణకు వస్తూనే ఉంటాయి. అయితే జర్నలిజంలో ఉన్నప్పుడు ప్రధానంగా
రాజకీయ నాయకులతో ఎక్కువ సత్సంబాలు కలిగి ఉంటాయి. మరి మనం అంటే రాజకీయ నాయకులతో వాళ్ళకి ఫేవర్ వార్త లేకపోతే యాంటీ వార్త రాసినప్పుడు ఏదో రకమైన ఒడిదుడుకులు బెదిరింపులు అవి వస్తూ ఉంటాయి. 24 ఏళ్ళ జీవితంలో మీకు అటువంటి సంఘటనలు ఏమైనా? జర్నలిజం రంగం అనేది ఏ రోజుకు ఆ రోజు పండుగ లాంటిదే. మంచి వార్త వచ్చిన రోజు అభినందించిన అదే నాయకుడు తెల్లవారి ఏదైనా అతని పైన ఒక వ్యతిరేక వార్త లేదా ఒక ఆరోపణ రాసినప్పుడు వెంటనే ముఖం చాటేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఎంతోమంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లుగా కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ను మాత్రం నమ్మి పనిచేసే రాజకీయ వ్యవస్థ మాత్రం లేదనే చెప్పొచ్చు. నాకు నేనుగా చెప్పాలంటే డిఫమేషన్ షూట్లు ఎదుర్కోవడం జరిగింది. పరువు నష్టం దావా కేసులో హైకోర్టు వరకు కూడా పోయి రావడం జరిగింది. అయినా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా జర్నలిజం విలువలను సాధ్యమైనంత మేర కాపాడే దిశగా జర్నలిస్టులు మన తర్వాత వచ్చే జర్నలిస్టులు మనను కొంత ఆదర్శంగా తీసుకునే దిశగా మాత్రమే ఈ వృత్తిలో కొనసాగడం జరిగింది తప్ప ఎక్కడ లాలూచి పడ్డం కానీ ఎక్కడ జర్నలిజం విలువలకు ఇబ్బంది కలిగించే ధోరణి మాత్రం ఇంతవరకు పాల్పడలేదనే చెప్పొచ్చు. రాజకీయ నాయకులతో స్నేహాలు అనేటివి జర్నలిస్టులకు ఎప్పుడు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే జర్నలిస్ట్గా అన్ని రాజకీయ పక్షాల వార్తలు మనం రాయాల్సిన సందర్భంలో ఈరోజు మిత్రుడు రేపు శత్రువు కావచ్చు, రేపటి శత్రువు ఈరోజు మిత్రువు కావచ్చు. కాబట్టి మనం వృత్తి ధర్మాన్ని పాటించాలి తప్ప వ్యక్తుల విలువలను వ్యక్తుల స్నేహాలను ఆశించడం మాత్రం మంచిది కాదనే విషయం నేను నా అనుభవంలో తెలుసుకున్నాను. అయితే భవిష్యత్తు ఇవాళ జర్నలిజం, సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఆన్లైన్ మీడియాతోని మీడియా ప్రతి మా సామాన్య చేతుల్లోకి ఈరోజు వచ్చింది. భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది? ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం కానీ ఏ విధంగా రూపాంతరం చెందబోతా ఉంది? ప్రింట్ మీడియా జర్నలిజం రంగాన్ని శాసించే స్థాయి నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వస్తున్న అంతర్జాలం వ్యాప్తి, ప్రజల చేతుల్లో ప్రతి ఒక్కరిలోనూ స్మార్ట్ ఫోన్లు రావడం, ప్రతి ఒక్కరు ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇట్లాంటి సామాజిక మాధ్యమాలను ఎంచుకోవడం, వెబ్ ఛానల్ ఏర్పాటు జరగడం, ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను క్షణాల్లో ప్రజల ముందుకు, ప్రపంచం ముందుకు తీసుకురావడం వంటి నేపథ్యంలో కొంత జర్నలిజం రంగం ప్రధానంగా పత్రికా రంగం కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న మాట వాస్తవం అయినప్పటికీ పత్రికకున్న విశ్వసనీయత, పత్రికకున్న క్రెడిబిలిటీ మాత్రం ఎప్పుడూ పోదనే చెప్పొచ్చు. ఇంత పోటీ వాతావరణంలోనూ ఇప్పటికీ పత్రికా రంగం తన మనుగడను కొనసాగిస్తుంది, ఇక ముందు కూడా కొనసాగిస్తుందనే నమ్మకం, ఆశాభావం నాకున్నాయి. కాకుంటే ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాలు కూడా ప్రజలకు పాశుపతాస్త్రంలా, ప్రజల సమస్యలను వెలికితీసే అస్త్రాల్లా, శస్త్రాల్లా మారినప్పుడు ఇంకా అంటే ఎలాంటి ఒత్తిళ్లకు లేకుండా సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాచార రంగం అనేది ఏ రంగమైనప్పటికీ, ఏ విధమైన వెబ్ ఛానల్ అయితేనేమి, అంతర్జాలం అయితేనేమి, సామాజిక మాధ్యమాలు అయితేనేమి, ఎలా అయినా సమస్య ప్రజలకు తెలిసే ఏ కోణాన్నైనా మనం ఆహ్వానించాల్సిందే. దాన్ని ఖచ్చితంగా ప్రజలు హక్కున చేర్చుకోవాల్సిందే అని నేను భావిస్తాను. ఇప్పుడు చాలామంది జర్నలిజం వైపు ఆసక్తి చూపిస్తున్నారు, దీనిపై ఆధారపడి ఆలోచిస్తున్నారు. కొత్తగా వచ్చే జర్నలిజం వైపు కొత్తగా చూస్తున్న వచ్చే యువతకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? జర్నలిజం అనేది సామాజిక కోణంలో చూసినప్పుడు మాత్రమే జర్నలిజం రంగం మనకు ఉపయోగకరంగా ఉంటుంది తప్ప దీన్ని ఆర్థిక కోణంలో చూడడం మాత్రం మంచిది కాదనే నేను భావిస్తాను. ఇది ఒక ఉపాధిగానో లేకుంటే మన కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికొచ్చే సాధనంగానో భావిస్తే అది కొద్దిమందికి మాత్రమే, అంటే ఓ స్థాయికి వెళ్ళిన వ్యక్తులకు మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఒక యూనియన్ నాయకునిగా నేను డోర్నకల్ నియోజకవర్గ ప్రెసిడెంట్గా, జనరల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా, తర్వాత పోతే టీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షునిగా, ప్రస్తుతం టీయూడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న నా అనుభవంలో నేను తెలుసుకున్న అనేక విషయాలు చూస్తే జర్నలిజం రంగం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమయ్యే రంగం కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే యాజమాన్యాలు ఇస్తున్న వేతనం కన్నా యాజమాన్యాలు చేయించుకుంటున్న పని ఎక్కువ, యాజమాన్యాలు పెడుతున్న టార్గెట్లు ఎక్కువ, యాజమాన్యం మన నుంచి ఆశిస్తున్నది ఎక్కువ. కాబట్టి దీన్ని సామాజిక కోణంలో చూసేవారు, సమాజ హితం కోసం పనిచేసేవారు ఎంచుకోవాల్సిందే తప్ప దీని ద్వారా ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఇది మంచి ఉపాధికి పనికొచ్చే మార్గం మాత్రం కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను. కాకుంటే దీనిలో మానసిక సంతృప్తి ఎక్కువగా ఉంటుంది,
ఆర్థిక సంతృప్తి తక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తించి యువత ఈ రంగంలోకి రావాలి అని నేను సూచిస్తున్నాను. ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ చిత్తనూరు శ్రీనివాస్ గారితో తన అంతరంగాన్ని మనం పంచుకోవడం జరిగింది. మరో వారం మరొక విఐపితో మనం కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ యుగంధర్. విత్ యుగన్ మీ మనుకోట న్యూస్లో. మనుకోట మేధావుల అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన వేదిక.